అందరికీ హరే కృష్ణ. మహాభారతం ఎపిసోడ్ 34. ఈ ఎపిసోడ్తో అరణ్య పర్వం మొదలవుతుంది. ఎన్నో అద్భుతమైన కథలు, ధర్మములు, జీవిత సత్యాలు ఇందులో చెప్పబడ్డాయి. అరణ్య పర్వం మొదలెట్టక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దానివలన ఈ వీడియో మరెందరో చూడగలుగుతారు. ఆ సపోర్ట్ ద్వారా మనం ఇంకెన్నో పురాణ ఇతిహాసాలు అందించగలుగుతాం. ఇక ఆలస్యం ఎందుకు, పదండి అరణ్య పర్వాన్ని మొదలెడదాం. ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు పాండవులు అరణ్యవాసానికి చేరారు. పాండవులతో పాటు కొంతమంది మహాత్ములు కూడా వచ్చారు. అలా వారంతా కామ్యక వనానికి చేరారు. అప్పుడు ధర్మరాజు తనతో వచ్చిన విప్రులకి దండం పెడుతూ, ఓ మహాత్ములారా, మీరు కూడా మాతో పాటు వస్తే ఎలా? మీరు కూడా ఈ అడవిలలో కష్టాలు పాలవుతారు. మీకు సమయానికి అన్నం పెట్టలేక మేము బాధపడతాము అని అన్నాడు. దానికి ఆ విప్రులు, రాజా, మాకు ఏ ఆహారము వద్దు, కానీ మేము మీతోనే ఉంటాము అని అన్నారు. అలా వారు గంగానది తీరాన చేరారు. అక్కడ ప్రమాణం అని పేరు కలిగిన ఒక పెద్దని మర్రి చెట్టు ఉంది. పూర్వం ఆ చెట్టు క్రింద అగస్త్య మహర్షి 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ఆయన యొక్క తపశ్శక్తి వల్ల ఆ చెట్టు అందరికీ అండ అయ్యింది. ఆ చెట్టు కింద కూర్చునే వాళ్ళకి ఎండ వాన అంటూ బాధలు ఉండవు. ఏ క్రూర మృగము కూడా అక్కడికి రాదు. దాంతో విప్రులు, పాండవులు అంతా ఆ రాత్రికి అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు ధర్మరాజు బాధతో, మహాత్ములారా, కూడా వచ్చిన వారికి తిండి పెట్టకపోతే శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు వచ్చిన గొడవ? దయచేసి మీరు వెళ్ళిపోండి అని వేడుకున్నాడు. అప్పుడు సౌరకుడనే ఓ మహాత్ముడు లేచి, ధర్మరాజా, నీవు మా గురించి చింతించకు. మా శరీరము, కుటుంబము కన్నా మీరే ఎక్కువ. కూడా వచ్చిన వాళ్ళకి తిండి పెట్టమని శాస్త్రం చెబుతుంది. కానీ తిండి పెట్టలేనప్పుడు కనీసం వారిని రావద్దు అనడం మాత్రం శాస్త్ర విరుద్ధమే. మా పోషణ మేమే చూసుకుంటాము. మీకు కూడా మేమే ఆహారాన్ని తెచ్చి పెడతాము. రాజ్యం పోయిందనో, బంధువులని విడిచిపెట్టాననో కుమిలిపోకు. ఈ అడవే నీ రాజ్యం. మేమంతా నీకు అండగా ఉంటాము అని అన్నాడు. దానికి ధర్మరాజు సమాధానంగా, మహాత్మా, నాకు రాజ్య వ్యామోహము గాని సంపద వ్యామోహము గాని లేదు. కానీ నన్ను నమ్ముకొని ఇంతమంది వచ్చినప్పటికీ వారికి తిండి పెట్టలేక దుఃఖిస్తున్నాను అని అన్నాడు. అయినా గాని ఆ విప్రులెవ్వరూ అక్కడి నుండి కదలలేదు. అప్పుడు ధర్మరాజు కులపురోహితుడైన ధౌమ్యుడి కేసి చూశాడు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజు యొక్క బాధను అర్థం చేసుకొని, మహారాజా, మీ వంశంలో ఒకప్పుడు యయాతి మహారాజుల వారు సూర్యుడిని ఉపాసించి అందరికీ తిండి పెట్టారు. సృష్టి ఆరంభంలో తిండి లేక ప్రజలు బాధపడుతూ సూర్యుడిని ప్రార్థించారు. అప్పుడు చంద్రుడు ధాన్యాలు ఇచ్చాడు, సూర్యుడు వర్షం కురిపించాడు, రైతులు భూమిని దున్నారు. అప్పుడు ప్రజలు పంటలు పండించుకొని వారి కడుపు నింపుకోవడం మొదలెట్టారు. కాబట్టి రాజా, నీవు కూడా సూర్యుడిని ప్రార్థించు. సూర్య అష్టోత్తర శతనామం అనగా సూర్యుడి 108 నామములు నీకు అందిస్తున్నాను. ఆ నామములతో సూర్యుడు ఉదయిస్తుండగా అర్ఘ్యమిచ్చి గంగానది తీరమున ఉండి ప్రార్థించు అని అన్నాడు. ఈ సూర్యుడి 108 నామములు ఈ అరణ్య పర్వంలో చెప్పబడ్డాయి. మేము కూడా సూర్యుడిని అర్చిస్తాము అనుకునే వాళ్ళు ఇది పాటించవచ్చు. ధర్మరాజు చెప్పిన విధముగానే సూర్యుడిని అర్చించాడు. కేవలం 108 నామములే కాకుండా మరెన్నో విధాలలో సూర్యుడిని కీర్తిస్తూ స్తోత్రం చేశాడు. దాంతో టక్కున సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఓ రాగి పాత్రని ధర్మరాజుకి ఇచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ పాత్రని త్రికోణాకారంలో ఉంచిన 3 రాళ్ల మీద పెట్టి నిప్పుని అంటించి కాస్త నీళ్లు పొయ్యండి. అప్పుడు ఆ పాత్రలో నుంచి కోరిన తిండి పదార్థాలన్నీ వస్తాయి. కానీ ఒక్కసారి ద్రౌపది భోజనం చేస్తే మాత్రం మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా ఎటువంటి పదార్థాలు రావు. అయితే ఈ పాత్ర మీరు అరణ్యవాసం పూర్తి చేసుకునేదాకా మీ దగ్గరే ఉంటుంది. మీరు అజ్ఞాతవాసం మొదలెట్టిన వెంటనే ఈ పాత్ర నా దగ్గరకు వచ్చేస్తుంది అని అన్నాడు. ఇది కూడా ద్రౌపదికి ఒక పరీక్ష. అందుకే ద్రౌపదీదేవి రాత్రిపూట మాత్రమే భోజనం చేసేది. అలా ఆ పాత్రతో అందరికీ తిండి పెట్టేవాడు ధర్మరాజు. హస్తినాపురంలో కూడా ఇన్ని పిండి వంటకాలు అసలు ఉండవు. అందుకే కదా రాజా, మేము నీ వెంట వచ్చాము అని అక్కడి మహాత్ములు పొగిడారు. ఇంకో పక్కన హస్తినాపురంలో విదురుడు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి నీతి బోధ చేస్తూ పాండవులని రప్పించమని అడిగేవాడు. దాంతో ధృతరాష్ట్రుడు మండిపడి, ఏమయ్యా విదురా, నీకు పాండవులంటే ఇష్టం కదా, రాజ్యము విడిచిపెట్టి ఆ పాండవులతోనే ఉండు, ఎవడు ఆపుతున్నాడు అని ఎంతో నీచంగా తిట్టాడు.
ఈ మాట కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను అని పలికి వెంటనే రథమెక్కి పాండవులున్న అరణ్యానికి చేరాడు విదురుడు. విదురుడిని ఎంతో గౌరవించి వారి వద్ద ఉన్న ఆ పాత్రలోని తిండిని పెట్టసాగారు పాండవులు. తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను ఎంతో అవమానించాడంటూ తన బాధని పాండవులతో చెప్పుకున్నాడు విదురుడు. మరో పక్కన అయ్యో, నాకు నీతిబోధ చేసేవాడు, నా గురించి ఎంతో దిగులు చెందేవాడు, అంతటి ఆ పుణ్యాత్ముణ్ణి తరిమి పంపించానా అని ధృతరాష్ట్రుడు ఏడవసాగాడు. సంజయుడిని ఆదేశించి విదురుడిని తిరిగి రప్పించమన్నాడు. సంజయుడి రాకడతో అవును కదా, ధృతరాష్ట్రుడికి నీవు కాక మరో దిక్కు ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు విదురునితో నచ్చజెప్పాడు. దాంతో విదురుడు తిరిగి హస్తినాపురానికి వెళ్ళాడు. ఎంతో ప్రేమతో ధృతరాష్ట్రుడు విదురుడిని కౌగిలించుకున్నాడు. విదురుడు తిరిగి రావటంతో దుర్యోధనుడి కడుపు మండిపోయింది. ఎక్కడ పాండవులు కూడా తిరిగి వస్తారేమోనని భయపడ్డాడు. అప్పుడు శకుని, దుర్యోధన, నీవేమీ చింతించకు, మహారాజు రమ్మన్నా సరే పాండవులు తిరిగి రారు, వారు ధర్మానికి కట్టుబానిసలు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు పలుకుతూ, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడే మంచి సమయం, వారసలే అడవులలో ఉన్నారు, ఆయుధాలు చేతబట్టి ఆ పాండవులని అరణ్యంలోనే దహించి వేద్దాం అని అన్నాడు. ఆ మాటకి మరోసారి దుర్యోధనుడు రెచ్చిపోయి యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధం జరిగిపోయేది కూడా. కానీ మహానుభావుడైన వేదవ్యాసుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. దుర్యోధనుడిని ఆపి ధృతరాష్ట్రుడి మీద మండిపడి, పాండవులతో యుద్ధమంటే అంత సులభం కాదు, ఒక్క భీమసేనుడే మీ అందరినీ చీల్చి చెండాడతాడు. ఓ రాజా ధృతరాష్ట్ర, నీవు పుత్ర వ్యామోహముతో మరోసారి అంధుడవయ్యావు, నీ పుత్రులని ఆపు, లేకపోతే అంతాన్ని చూస్తావు అని హెచ్చరించాడు. దాంతో ధృతరాష్ట్రుడు వణికిపోయి, తండ్రి, ఈ దుర్యోధనుడు నా మాట వినట్లేదు, మీరైనా వీడికి ధర్మబోధ చెయ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు పలుకుతూ, పుత్ర, ఈ దుర్యోధనుడు నా మాట వినే రకం కాదు. మైత్రేయుడు స్వయాన్నా వచ్చి మరీ ధర్మబోధ చేస్తాడు, అప్పుడు జరగాల్సింది జరుగుతుంది అని అన్నాడు. అలా మైత్రేయుడు అక్కడికి వస్తాడు. దుర్యోధనుడికి ధర్మబోధ చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వ్యాసుడు. ఈ మైత్రేయుడు ఎవరో కాదు, విదురుడికి భాగవత కథలు చెప్పిన మహానుభావుడు. ఈ విషయాన్ని మీరు మన భాగవతం సిరీస్లో వినే ఉంటారు. అయితే మైత్రేయుడు ధర్మబోధ చేస్తూ, దుర్యోధన, అనవసరంగా యుద్ధానికి కాలు దువ్వకు, ఇప్పటికే ద్రౌపదిని అవమానించి మహా పాపము చేశావు, అసలే పాండవులు మహా పరాక్రములు అని అంటూ ఉండగా దుర్యోధనుడు పకపక నవ్వుతూ, ఒరే మూర్ఖుడా, నేను తొడ ఊపితే ఆ శబ్దానికే పాండవులు కుప్పకూలి మరణిస్తారు అని తొడకొట్టాడు. దాంతో మైత్రేయుడు పళ్ళు పటపటా కొరుకుతూ, దుర్యోధన, నీ తొడ చెప్పుడికి పాండవులు చావడం కాదు, భీమసేనుడి గద దెబ్బకి నీ వెత్తిన తొడయే పిండి పిండి అయి పడిపోతుంది, చివరికి దుర్మరణం పాలవుతావు అని శపించాడు. దాంతో ధృతరాష్ట్రుడు వణికిపోయి, మహాత్మా, నీవేదో ధర్మబోధ చేస్తావనుకుంటే ఈ శాపము ఏమిటి అని దుఃఖపడ్డాడు. దానికి మైత్రేయుడు, నా శాపము ఫలించక తప్పదు. భీమసేనుడు ఇంతకు ముందే అరణ్యములో కిమ్మిరుడు అనే రాక్షసుడిని చీల్చి చంపాడు. నీ కుమారుడు దుర్యోధనుడు పాండవులకి రాజ్యం తిరిగి అప్పజెప్పితే తప్ప నా శాపం ఉపసంహరించను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు సమాధానంగా, మహాత్మా, నేను పాండవులతో తప్పక సంధి కుదిరిస్తాను, వారి రాజ్యం వారికి తిరిగిస్తాను. కానీ భీమసేనుడు కిమ్మిరుడు అనే రాక్షసుడిని చంపాడని చెప్పావు, ఆ కిమ్మిరుడి వదని నాకు కాస్త వివరించండి అని అన్నాడు. కానీ అక్కడ ఉండటం ఇష్టం లేక మైత్రేయుడు తన పనిని విదురునికి అప్పజెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు విదురుడు లేచి కిమ్మిరుడి వదని వివరించడం మొదలెట్టాడు. మహారాజా, పాండవులు కామ్యక వనానికి వెళుతున్న రోజుల్లో కిమ్మిరుడు వారిని అడ్డుకున్నాడు. మీరు తిట్టినందుకు నేను కూడా అప్పుడు అక్కడే ఉండిపోయాను. నేను స్నానము చేస్తుండగా ఈ కిమ్మిరుడు వచ్చి పాండవులపై దాడి చేశాడు. ఆ కిమ్మిరుడు ఎంతో పొడుగు కలిగిన భయంకర రాక్షసుడు. రాగానే మాయను ప్రదర్శించాడు. అప్పుడు అక్కడున్న దౌమ్యుడు తన మంత్రాలతో ఆ మాయని తరిమి కొట్టాడు. ఎవడవురా నీవు అని ధర్మరాజు ఆ రాక్షసుడితో అన్నాడు. దానికి ఆ రాక్షసుడు సమాధానంగా, నేను బకాసురుడి తమ్ముడిని, హిడింబ రాక్షసుడి మిత్రుడిని,
అని అన్నాడు. దానికి ధర్మరాజు నవ్వుతూ, హోరీ కిమ్మిరా, నీవు చెప్పిన ఆ బకాసురుడు హిడింబాసురుడు ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. వారిని చంపింది నా తమ్ముడు భీమసేనుడే అని అన్నాడు. ఆ మాటకి ఆ రాక్షసుడు కళ్ళు ఎర్ర చేశాడు. పళ్ళు పటపట కొరకసాగాడు. ఈ భీముడి కోసమే నేను అడవంతా వెతికాను. నేను లేని సమయాన్న నా అన్న బకాసురుడిని ఈ భీముడు చంపాడు. నేను లేను కనుకే ఆ హిడింబాసురుడిని కూడా చంపాడు. ఇప్పుడు నేను వచ్చాను. దమ్ముంటే నాతో తలపడు భీమా, నేను ఈ హిడింబా బకాసురుల కన్నా పరాక్రముడిని అని అంటూ భీమసేనుడితో యుద్ధానికి దిగాడు. కిమ్మిరుడు భీమసేనుడు ఇద్దరు చెట్లను పీక్కుంటూ ఒకరి మీద ఒకరు దూసుకుంటూ ఢీకొన్నారు. ఘోరాది ఘోరముగా తలపడ్డారు. చెట్లు ఎగిరిపోయాయి, కొండలు ముక్కలయ్యాయి. అప్పుడు వారిద్దరూ మల్ల యుద్ధం చేశారు. భీమసేనుడు ఎంతో సులభముగా కిమ్మిరుడిని ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పసాగాడు. డామ్మున నేలకేసి కొట్టి వెన్నుపూసను విరగ్గొట్టాడు. కట్టెను విరిచినంత సులభముగా ఆ రాక్షసుడి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ దెబ్బకి కిమ్మిరుడు మరణించాడు. అతడి రక్తం అడవంతా ప్రవహించింది. అక్కడి సరస్సులు కూడా ఎరుపెక్కి రక్తముతో నిండిపోయాయి అని కిమ్మిరుడి వదను విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు అడలిపోయాడు. ఎంతో భయపడ్డాడు. ఎందుకంటే బకాసురుడే మహాపరాక్రముడు. ఆ బకాసురుడికి 10 రెట్లు మించిన వాడే ఈ కిమ్మీరుడు. అటువంటి ఆ కిమ్మీరుడిని కూడా కట్టెపుల్ల విరిచినట్టుగా విరిచి చంపేశాడు భీమసేనుడు. ఈ ఘట్టం మీలో ఎంతమందికి ఆశ్చర్య ఆనందాన్ని ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం రాబోయే భవిష్యత్తు యుద్ధానికి భీముడు ఒక ట్రైలర్ చూపించాడా అన్నట్టుగా అనిపించింది. మహాభారతానికి ఇదో ఇంటర్వెల్ లాంటి ఘటన కూడా. ఎందుకంటే కిమ్మీరుడి మరణానికి దుర్యోధనుడు కూడా తెల్లబోయాడు. పాండవులని చంపమని కిమ్మీరుడిని స్వయముగా దుర్యోధనుడే పంపాడు. కాబట్టి దుర్యోధనుడికి కూడా శోకం తప్పలేదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి నచ్చజెబుతుండగా, తండ్రి, నేను భీమసేనుడి మల్ల యుద్ధంలో నిలవలేను, కానీ గద యుద్ధం చేస్తే మాత్రం తప్పక భీముడిని ఓడిస్తాను. కాబట్టి మీరేమీ దిగులు పడకండి అని అన్నాడు దుర్యోధనుడు. తర్వాత జరిగిన విషయాలు ఏమిటి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.